నిన్న అందరం మండలిలో కవిత ఎపిసోడ్ చూసాం. సో కవిత రాజీనామాని ఖచ్చితంగా ఒక వారం 10 రోజుల్లో యాక్సెప్ట్ చేయబోతున్నారంట. ఎందుకని యాక్సెప్ట్ చేయబోతున్నారని మీరు అనుకోవచ్చు. ఇప్పటివరకు చేయని యాక్సెప్ట్ ఒక్కసారిగా ఎందుకు చేస్తారంటే, అజారుద్దీన్ని మంత్రి పదవి ఇచ్చారు. అజారుద్దీన్కి మంత్రి పదవి తీసుకున్న ఎవరైనా సరే 6 నెలల్లోపు ఏదో ఒక చట్టసభకి ఎన్నిక కావాలి. అంటే ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ కావచ్చు, ఏదో చట్టసభకి ఎన్నిక కావాలి. అజారుద్దీన్ ఆల్రెడీ మంత్రి పదవి తీసుకొని 2 నెలలు అయిపోయింది. సో ఈ 4 నెలల కాలంలో ఖచ్చితంగా ఏదో ఒక స్థానానికి ఆయన ఎన్నిక అవ్వాలి. ఆల్రెడీ కోదండరామరెడ్డి కావచ్చు, లేకపోతే అజారుద్దీన్ వీళ్ళిద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల గురించి, గవర్నర్ కోటాలో వీళ్ళిద్దరు ఎమ్మెల్సీ నామినేషన్ గురించి సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసు పెండింగ్లో ఉంది. కాబట్టి మరో 4 నెలల్లో ఒకవేళ ఏదో ఒక సభలో అజారుద్దీన్ ఎన్నుకోకపోతే ఆయన మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాల్సి ఉంటుంది. అది అప్పుడు ప్రతిపక్షాలకు ఒక ఆయుధం అవుతుంది. ఎందుకంటే కేవలం జూబ్లీ హిల్స్ ఎన్నికల కోసం మాత్రమే అజారుద్దీన్కి పదవి ఇచ్చారు అని చెప్పి వాళ్ళకు ఒక ఆయుధం కాబోతుంది. కాబట్టి ఇప్పుడు కవితని రాజీనామా చేయించి ఆ స్థానంలో అజారుద్దీన్ని పంపించడానికి ఒక పెద్ద ప్లాన్ జరుగుతుందంట. అందుకనే ఇప్పుడు నిన్న కవిత డ్రామా పండించడం కానీ, కవిత రాజీనామా కానీ యాక్సెప్ట్ చేసి ఆ స్థానంలో అజారుద్దీన్ని నియమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అప్పుడు మనకు గుర్తుంది, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లను ఆకట్టుకోవటానికి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు ఒకవేళ ఆ మంత్రి పదవి కనుక బర్తరఫ్ అయిందంటే ముస్లిమ్స్తో పాటు అన్ని వర్గాలు కాంగ్రెస్కి ఎదురు తిరుగుతాయి. కేవలం ఎన్నికల కోసమే మీరు మంత్రి పదవి ఇచ్చారు, ఇంకేమీ లేదు, ఇలాంటి ఆరోపణలన్నీ వస్తాయి. ఒకవేళ ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ రిజైన్ చేస్తా అంటున్నారు కాబట్టి ఆ ప్రాంతం నుంచి ఒకవేళ అజారుద్దీన్ నుంచోబెట్టినా, ఇప్పటికిప్పుడు దానం నాగేందర్ రిజైన్ చేసినా 6 నెలల్లోపు ఎన్నికలు పెడతారు. అంటే 6 నెలల తర్వాత ఎన్నికలు పెడతారు. కానీ అజారుద్దీన్కి ఇంకా ఉన్న టైం 4 నెలలు మాత్రమే. కాబట్టి కవిత స్థానం ఖాళీ అవ్వబోతున్న కవిత స్థానాన్ని, అంటే ఖచ్చితంగా కవిత రాజీనామా ఆమోదించి ఆ స్థానం నుంచి అజారుద్దీన్ని ఎమ్మెల్సీగా పంపించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు రాజకీయ వర్గాలు.